తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలో అక్రమంగా తరలిస్తున్న 8 లక్షల విలువ చేసే ఎర్రచందనం దొంగలతో పాటు 12 మంది ఎర్ర కూలీలను అరెస్ట్ చేసినట్లు రాజంపేట డీఎస్పీ సుధాకర్ వెల్లడించారు. పట్టుపడ్డ ఎర్రచందనం విలువ 8 లక్షలు ఉంటుందని, ఎర్ర కూలీలపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ గారైన విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ దినము మా రాజంపేట రూరల్ సిఐ గారు బివి రమణ గారు, పుల్లంపేట ఎస్ఐ గారు గౌడు, వెంకటేశ్వర ఎస్ఐ నందలూరు మరియు సిబ్బందితో కలిసి ఈ దినము పుల్లంపేట పోయే దారిలో అనాసముద్రం దగ్గర కందిరేగల గుట్ట దగ్గర వెళ్ళగా అక్కడ 12 మంది రెడ్ షాండుల్ మగ్లర్స్ అనుకోవచ్చు, లేదా వాళ్ళ కట్టర్స్, ఈ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా 12 మంది ఉన్నారు. వాళ్ళు చుట్టుపట్టి మా పోలీసు వారు పట్టుకునగా వాళ్ళ దగ్గర 28 దుంగలు ఎర్ర సందనం దుంగలు ఉన్నాయి. వాటి బరువు వచ్చి 568 కేజీలు, విలువ వచ్చి 7,95,000 సుమారు. దాన్ని సీజ్ చేయడం జరిగింది. దీనిలో మాకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వత్తులూరు జగజ్జీవన్ రావు గారు కూడా తోడ్పాటు చేశారు. వీళ్ళంతా పట్టుకుని రావడం జరిగింది. ఈరోజు అన్ని ఫార్మాలిటీ కంప్లీట్ చేసిన తర్వాత రిమాండ్ నిమిత్తము ఆనరబుల్ కోర్టు వద్ద హాజరుపడడం జరుగుతున్నది. ఏలూరు జిల్లా భీమడోలు గ్రామ మాజీ సర్పంచ్ దివంగత మంచం గోపాలకృష్ణయ్య గ్రామాభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని పలువురు గ్రామ పెద్దలు పేర్కొన్నారు. భీమడోలు గ్రామ పంచాయతీ ఆవరణలో 2 ఏళ్ల క్రితం గ్రామస్తులు ఏర్పాటు చేసిన గోపాలకృష్ణ విగ్రహ వార్షికోత్సవం పురస్కరించుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శానిటేషన్ సిబ్బందికి దుప్పట్లు, స్వీట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచం రవీంద్ర గణేష్, ఈతకోట సుబ్బారావు, వణుకూరి మురళీకృష్ణ, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మంచం గోపాలకృష్ణ గారి యొక్క ద్వితీయ విగ్రహావిష్కరణ దినోత్సవాన్ని జరపడం జరిగింది పంచాయతీ ఆఫీస్ ఆవరణలో. దీనికి గ్రామస్తులందరూ ఇచ్చేశారు, వారి కుటుంబ సభ్యులు కూడా ఇచ్చేశారు. కాకినాడ నుంచి విగ్రహావిష్కరణ దినోత్సవం సందర్భంగా పేదలకి, ముఖ్యంగా ఈ పంచాయతీ సిబ్బంది క్లాస్ 4 వాళ్ళకి దుప్పట్లు పంచడం జరిగిందని తెలియజేయడం జరుగుతుంది. ఆయన 27 సంవత్సరాలు సర్పంచ్గా భీమడోలు గ్రామానికి సర్పంచ్గా పనిచేసి ఎనలేని సేవలు అందించారు. ఆ సేవలకు గుర్తుగా వారి యొక్క విగ్రహాన్ని పంచాయతీ ఆఫీస్ ఆవరణలో నిర్మించడం జరిగింది, విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. ఇది 12/1/2023న విగ్రహావిష్కరణ చేశాము. మరి ఇది ద్వితీయ వార్షికోత్సవం విగ్రహావిష్కరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఆయన సేవలు, ఆయన ఉన్నా లేకపోయినా వారి సేవలకు గుర్తుగా గుర్తించి ఈ గ్రామం ఎప్పటికీ వారిని గుర్తుంచుకునే విధంగా మరి వారి విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా ప్రతి సంవత్సరం విగ్రహావిష్కరణ దినోత్సవాన్ని జరపడం అనేది చాలా గొప్ప విషయంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సంక్రాంతి శోభతో తెలుగు లోగిళ్లు వెలుగునిందుతున్నాయి. భోగభాగ్యాల సంక్రాంతిని ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. పట్టణం నుంచి పల్లెకు చేరిన వారంతా వేకువజామునే లేచి భోగి మంటలు వేసి ఆటపాటలతో సందడి చేస్తున్నారు. విశాఖ సాగర తీరంలో పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. నగరంలో ప్రజలు వేకువజామునే భోగి మంటలు వేశారు. జగదాంబ జంక్షన్తో పాటు పలు ప్రాంతాల్లో అపార్ట్మెంట్ వాసులు భోగి వేడుకలు జరుపుకున్నారు. తిరుమలలో తొక్కిసలాట ఘటన బాధాకరమని టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి ఘటన జరిగి ఉంటే జగన్ పరామర్శకు కూడా వచ్చేవారు కాదన్నారు. తిరుమలలో ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు స్పందించి తగిన చర్యలు తీసుకున్నారని తెలిపారు. తిరుమలలో జరిగిన ఘటన చాలా బాధాకరమైన విషయము. వైకుంఠ ఏకాదశికని భక్తులు పోయినప్పుడు ఏదైతే తొక్కిసలాటలో చనిపోవడము, కొంతమంది
మరి అదేవిధంగా కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము ఇదే గత ప్రభుత్వంలో జరిగింటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చే వాళ్ళ? మొదటి ప్రశ్న. రెండోది, ఈరోజు మొదట స్పందించి అందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు మిగతా కార్యక్రమాలన్నీ కూడా వదిలేసి తిరుమలలో జరిగిన ఘటన కోసము అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా కలిసి ముఖ్యమంత్రి గారు అన్ని కూడా కనుక్కొని ఎంక్వైరీ చేసి అధికారులతో మాట్లాడి చాలా స్ట్రిక్ట్ గా అందరి మీద యాక్షన్ చేసుకోవడం జరిగింది. వైసీపీ నాయకులు ఒక్కొక్కరు బయటికి వచ్చి ఇది చంద్రబాబు నాయుడు గారు చేపించిన హత్య అని చెప్పి మూర్ఖంగా మాట్లాడుతున్నారు అని చెప్పి మూర్ఖంగా మాట్లాడే ఈ నాయకుల్ని మేము అడుగుతున్నాము. గతంలో కూడా వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ దగ్గర ఘటన జరిగి చాలా మంది గ్యాస్ లీకేజ్ చనిపోయినారు. మరి ఆ ఘటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు హత్య చేశారని చెప్పి అనుకోవచ్చా? ఈరోజు కొన్ని ఘటనలు మన చేతుల్లో ఉండవు. ఒకేసారి పిఎం గారు రావడము, మోదీ గారు రావడము, అదే విధంగా తొక్కిసలాటలో చనిపోవడము ఇదంతా కూడా మన చేతుల్లో లేని పక్షము. కానీ ఈ రోజు అవును తప్పు జరిగింది, అది ఎవరైనా సరే తప్పు జరిగింది, ఇది మళ్ళీ జరగకుండా చూసుకుంటామని చెప్పి టీటీడీ బోర్డు చైర్మన్ బయటకు వచ్చి క్షమాపణ కోరినారంటే ఇదే వైసీపీ ప్రభుత్వం. తిరుమల శ్రీవారిని సంగీత దర్శకుడు తమన్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. సూపర్ స్టార్ కృష్ణ విలువలతో కూడిన జీవితాన్ని గడిపారు. తెనాలిలో ఘట్టమనేని కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ఘనంగా భోగి వేడుకలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగీత దర్శకుడు తమన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.